ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ యూలో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పిప్పలదరిలో 9.1 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఇక నిన్న మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత కాస్త తగ్గింది. అయినా పొగమంచు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు గజగజా వణుకుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కుమ్రంభీం జిల్లా సిర్పూరు టీ మండలం పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఇటిక్యాల పహాడ్, మాలని గ్రామాల సమీపంలో పెద్దపులి తిరుగుతూ ఉండటంతో జనం భయపడుతున్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు ప్రజలను కోరుతున్నారు. జగిత్యాల జిల్లాలో పర్యటించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. గొళ్లపల్లి మండలం రాఘవపూర్ గుండు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల సమయంలో కట్టిన ముడుపును విప్పి మొక్కులు చెల్లించుకున్నారు. తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిన పెద్దపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అంజన్న ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఎంపీ వంశీకృష్ణ. ఎలక్షన్ టైంలో ఇప్పుడు ముడుపు కట్టడము కార్యకర్తలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అప్పుడు మేము ప్రార్థన చేసి ఇక్కడ ముడుపు కట్టడం జరిగింది. అప్పుడు హనుమాన్ జయంతి కూడా టైం కూడా ఉండే, ఉత్సవాలు నడుస్తుండే. అప్పుడు హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా నడుస్తుండే. అప్పుడు స్వామితో కలిసి అప్పుడు వారికి అన్నదానం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ వచ్చే హనుమాన్ జయంతికి కూడా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరపాలని చెప్పి ఖచ్చితంగా మేము సహకరిస్తాం. ఇక్కడ టెంపుల్ విషయంలో కూడా ఏదైతే కొంచెం డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే అవసరం ఉందో దానికి కూడా మేము ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి ఈరోజు ఈ టెంపుల్ మరి ఇంకెంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం మేము ఖచ్చితంగా మేము సహకరిస్తామని చెప్తూ నియోజకవర్గ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ యాక్టివిటీస్ మీద కూడా మేము కృషి చేసి అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ తనకు కారుణ్య మరణం కోసం అనుమతి కావాలని కరీంనగర్కు చెందిన కండర క్షిణిత్య వ్యాధిగ్రస్తుడు కట్ల శ్రీనివాస్ కోరారు. 40 ఏళ్ల పాటు వ్యాధితో పోరాడి అలసిపోయారని చెప్పారు. మెర్సీ కిల్లింగ్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తానని తెలిపారు శ్రీనివాస్. ప్రధానమంత్రి మోడీకి కూడా లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తన శరీరం అవయవాలు సహకరించుంటోందని పేర్కొన్నారు. ఇంతకాలం దాతలు ఇచ్చిన డబ్బులతో జీవిస్తూ వచ్చాను. ఇక ఈ జీవితం చాలని తనను గౌరవంగా చనిపోవడానికి అనుమతి ఇవ్వాలంటూ కోరారు శ్రీనివాస్. నేను సుదీర్ఘకాలం పాటు 40 సంవత్సరాలుగా మస్క్యులర్ డిస్ట్రోఫీ కండర క్షీణత వ్యాధి అనేటువంటి వ్యాధితో ప్రపంచంలో చికిత్స లేనటువంటి వైద్యము లేనటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాను. మా తల్లిదండ్రులు చేసిన సేవలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేమ, అలాంటి భిక్షముతో నేను ఇప్పటి వరకు బ్రతకడం కొనసాగుతుంది. గడిచిన 4.5 సంవత్సరాలుగా మా మిస్సెస్ పద్మ, ఆమె కూడా సేవలు అందిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో ఈ సుదీర్ఘ 40 సంవత్సరాల కాలాన్ని నేను ప్రేమతో అనుభవించాను. ప్రేమతో ఆ దుఃఖాన్ని, ఆ వేదనని, ఆ నరకాన్ని, శరీరం పడుతున్నటువంటి బాధని సంపూర్ణంగా స్వీకరించాను. కాబట్టి ఈ 40 సంవత్సరాల జీవితం నుండి నేను విముక్తి కావాలి. నేను ఇక ఇది చాలు, నాకు సంతృప్తిగా ఉంది, నేను ఇక చాలు అని నేను భారత గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాను. ఐ వాంట్ మెర్సీ కిల్లింగ్. తర్వాత గౌరవ ప్రధాని మోడీ గారిని కూడా అభ్యర్థిస్తున్నాను. అయ్యా, నాకు కారుణ్య మరణం ఇప్పించండి, మెర్సీ కిల్లింగ్ అనుమతి ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో బాధ అంటూ ఏమీ లేదు, దుఃఖం అంటూ ఏమీ లేదు. నన్ను సంపూర్ణంగా అనుభవించాను, నేను వెళ్ళిపో
ఖమ్మంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. అన్ని ఇరుకు రోడ్లు కావడంతో ఈ పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్తో జనం నరకం చూస్తున్నారు. ఆఫీస్కు వచ్చిపోయే వాహనాలతో ఆ రోడ్డు వైపు వెళ్లాలంటేనే జనం భయపడుతున్నారు. ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాలని అడుగుతున్నారు. ఇంకా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో కనీసం ట్రాఫిక్ సిబ్బందిని పెట్టైనా కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేటువంటి వాళ్ళు ఏదైనా వెహికల్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ వెహికల్స్ని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. లేదు ఇతర పనుల కోసం వస్తే బండ్లు బయటనే పెట్టి రావాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు అలా రావటం వల్ల ఇవాళ కార్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ రోడ్ల పక్కన వీటిని పార్కింగ్ చేసి వెళ్ళటం వలన రోడ్డు మీద అటు ఇటు వెళ్ళేటువంటి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఎక్కడైనా బైక్స్ రోడ్ల పక్కన పార్క్ చేస్తే వాళ్ళకి తెలియకుండా ఫైన్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు తప్ప మీరు ఇలా పార్క్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి విశ్లేషించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆర్టీఓ ఆఫీస్లో ఏదైనా పని నుండి వచ్చినటువంటి వ్యక్తులు రోడ్డుకి ఇరువైపులా పార్క్ చేసి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఈ రోడ్డుకు రావాలన్నా మున్సిపాలిటీ ఆఫీస్లో ఏదైనా పని నుండి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ రోడ్డు నుంచి వెళ్ళాలంటే కనీసం 10 నుంచి 15-20 నిమిషాలు టైం పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇటు మున్సిపాలిటీ వైపు కానీ, గట్టే సెంటర్ వైపు కానీ, ఇటు బైపాస్ రోడ్డుకు కానీ ఇటువైపు వెళ్ళాలంటే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది డబల్ రోడ్డు చేయాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో ఆందోళన చేశారు. అయినా కొంతవరకు డబల్ రోడ్డు వేశారు, మిగతా అంత కూడా వదిలేశారు. దాని ఫలితంగా ఇవాళ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చే వాహనాలు కానీ, ఈ చుట్టుపక్కల నివసించే జనాలకు సంబంధించిన వాహనాలు కానీ, ఇవాళ ఈ మున్సిపాలిటీకి వెళ్ళే వాహనాలు కావచ్చు, ఇవాళ గట్టే సెంటర్కి బైపాస్ రోడ్డుకి వెళ్ళే వాహనాలు కావచ్చు, వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళు ఇక్కడ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలోకి ఇలా వాహనదారులు వెళ్ళిపోయిన పరిస్థితి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో ఫ్యూచర్ సైంటిస్టులుగా చిన్నారుల ప్రదర్శనలు అబ్బురుపరిచాయి. స్కూలు విద్యార్థుల ప్రదర్శనలు వారి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, 13వ ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన జరిగింది. జిల్లా నలుమూలల పాఠశాలల నుంచి 680 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో హాజరయ్యారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం కోసం సైన్స్ పట్ల, పరిశోధన, ఆవిష్కరణల పట్ల ఆసక్తి రేకెత్తింపజేసేందుకు ప్రదర్శనలు దోహదపడతాయని సందర్శకులు అభిప్రాయపడ్డారు. సమాజంలో ఎదురవుతున్న సామాజిక, పర్యావరణ సమస్యలకు విజ్ఞాన శాస్త్రం ఒక్కటే పరిష్కారమన్నారు. దేశ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి ఎంతో ముఖ్యమని చెప్పారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమేమిటి అంటే ఉన్న వాటర్ని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాము, మన ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. డే టు డే లైఫ్లో మనం వాటర్ అనేది ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఉన్న వాటర్లోనే మనం ఎలా సరిపెట్టుకోవాలి, ప్లస్ అది ఫ్యూచర్ జనరేషన్లోకి ఎట్లా ఉపయోగపడుతుంది, మనం వాటర్ని కాపాడుకుంటే అది ఫ్యూచర్ జనరేషన్లోకి కూడా ఉపయోగపడుతుంది అని తెలిపేదాన్ని నా ప్రాజెక్ట్. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మనం ఎనీ 3 నెంబర్స్ పెట్టుకోవచ్చు కదా సార్, లొకేషన్ పోలీసులకు కూడా వెళ్తుంది సార్. అయితే వాళ్ళైనా ఎవరైనా వచ్చి సేవ్ చేయగలుగుతుంది సార్ మనల్ని. అందుకని ఈ హెల్మెట్ చేసాం సార్. లోవర్ బాడీ వెట్గా ఉంటే ప్రాబ్లమే కదా అని మేము డ్రైయర్ కూడా పెట్టాము. సో డ్రైయర్ వల్ల పేషెంట్ లోవర్ బాడీ అనేది డ్రై అయిపోతుంది, తర్వాత పేషెంట్ హైజీనిక్గా ఉంటారు. సో దీని మీద పేషెంట్ 24/7 కూర్చునే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మేము సింక్ కూడా పెట్టాము. సో పేషెంట్ దాంట్లో వామిటింగ్ చేసుకున్నా క్లీన్ అయిపోతుంది, ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. సుస్థిర వ్యాపారంలో సాంకేతికత ద్వారా అధిక దిగుబడుల సాధన, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ అంశంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ద్వారా ఇంధన తయారీ, హరిత శక్తి, పునరుత్పాదక శక్తి, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం, వాతావరణ సమతుల్యం కాపాడడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, AI, ChatGPT వంటి అధునాతన సాంకేతికత ద్వారా విద్యా అభివృద్ధి, కొత్త ఆవిష్కరణలను పెంపొందించుట, వినోదభరితమైన గణిత నమూనాలు, అబాకస్, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణలో వాటర్ హెడ్, ఇంకుడు గుంతల ద్వారా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు అంశాల్లో విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలకు ఉంచిన ఎగ్జిబిట్లలో 12 ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు పంపించారు. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ట్రాఫిక్ దగ్గర. ఎక్కువ మంది రెడ్ వాడక ముందే పోతారు, కొంతమంది ఏమో గ్రీన్ వాడక ముందే పోతారు. అందుకు యాక్సిడెంట్స్ అవుతున్న వల్ల నేను చేసిన. మన రియల్ లైఫ్లో ఎల్లో లైట్ వాడినప్పుడే పోతుంటారు, కొంతమంది ఏమో రెడ్ లైట్ వాడినాక
అయినా పోతారు, అప్పుడు యాక్సిడెంట్స్ వస్తాయి. కాబట్టి నేను ఈ ప్రాజెక్ట్ చేసిన. This method has many advantages such as it can save up to 50% more water, increase crop yieldings by giving the plant a steady and accurate water supply. Even so, there are certain drawbacks to be considered. యాక్సెసిబుల్ మంచిగా అవుతుంది. ఇది మనం వాడడం వల్ల మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కాదు, ఇంకా బ్రిడ్జ్ కొలాప్స్ కూలిపోదు, ఇంకా కొలాప్స్ కాదు, ఇంకా ఈ వెహికల్స్ అనేవి ఈజీగా మూవ్ అవుతాయి. ఇవే ఎప్పుడైనా ఫ్లడ్స్ ఎక్కువైనా కానీ వర్షం ఎక్కువ అయినా కానీ మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది సార్. రీసైకిల్ అయితే ఉంటుంది సార్, జలచక్రం సార్. రైతులకి, పొలాలకి, చెట్లకి యూజెస్ అవుతాయి సార్. పంటలు పండుతాయి, మంచిగా వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. రైస్ మిల్లులలో, పప్పు మిల్లులలో కూడా ఉపయోగపడుతుందని తయారు చేస్తాం. దీనివల్ల చిన్న చిన్న పల్లెటూర్లలో రైతులకు కొత్త పద్ధతులు, పరికరాలు వచ్చినా అవి వారికి అందుబాటులో లేకపోవడం, మళ్ళీ ఖర్చుతో కూడిన కావడం చేత వారు ధాన్యాన్ని ఆరబెట్టడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఈ పరికరాన్ని వారికి పరిచయం చేసేది లో కాస్ట్లో తయారవుతుంది, 500 లోపు తయారైపోతుంది. విద్యార్థుల్లో అకాడమిక్ విద్యతో పాటు ప్రాక్టికల్ విధానంలో విద్యాబోధన మరింత సులభతరంగా ఉంటుందన్నారు నిర్వాహకులు. ఈ ప్రదర్శనలతో విద్యార్థుల్లో క్రియేటివ్ థింకింగ్, పోటీతత్వం వంటి క్వాలిటీస్ డెవలప్ అవుతాయని తెలిపారు. కరీంనగర్లో మగ పోలీసులకు ధీటుగా ఫీల్డ్ డ్యూటీ నిర్వహించేందుకు మహిళా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 102 మంది మహిళా కానిస్టేబుల్స్ కోసం షీ లీడ్స్ పేరుతో నిర్వహిస్తున్న శిక్షణకు మంచి స్పందన వస్తుంది. మేమున్నాం అని చెప్పడమే కాకుండా ప్రజల్లో భరోసా కలిగించేలా మహిళా పోలీసుల శిక్షణ సాగుతోంది. చిచ్చర పిడుగుల్లా ఎదుటి వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలో సిద్ధమవుతున్న వీరంతా కరీంనగర్ మహిళా పోలీసులు. కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలతో పాటు పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో వీరంతా కఠోర శిక్షణ పొందుతున్నారు. పోలీస్ శాఖలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం షీ లీడ్స్ పేరుతో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇకపై మగ పోలీసులు చేసే ఫీల్డ్ విధులన్నీ వీళ్లు కూడా నిర్వహించేందుకు వీలుగా వీరికి షీ లీడ్స్ లో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసు విధులైన మెయింటెనెన్స్, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, కౌన్సిలింగ్ మొదలైన బాధ్యతలు ఇక మహిళా కానిస్టేబుల్స్ కూడా నిర్వహించబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ విధులు, చెకింగ్స్ వంటి కీలక బాధ్యతలను నిర్వహించే బ్లూ కోల్స్ విధులను వీరు నిర్వహించేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. మహిళా పోలీసులను కేవలం ఆఫీస్ వరకే పరిమితం కాకుండా ఫీల్డ్ డ్యూటీల్లో కీలక పాత్ర పోషించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు సిపి. రీసెంట్గా ఒక ఉమెన్ కాన్ఫరెన్స్ చేశాము మన డిస్ట్రిక్ట్ పోలీస్ లెవెల్లో. దీంట్లో ఇన్వాల్వింగ్ ఉమెన్ పోలీస్ పర్సన్ ఇన్ ఫీల్డ్ డ్యూటీస్, వాళ్ళకి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఫీల్డ్ డ్యూటీస్. దీంతో భాగంగా మెయిన్లీ వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్లో ట్రైనింగ్ ఆన్ సెల్ఫ్ డిఫెన్స్, దెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రొటెస్టర్స్. అది కాకుండా జనరల్ ఫీల్డ్ డ్యూటీస్ ఏమేమి చేయాలి, దీంట్లో ముఖ్యంగా బ్లూ కోల్ట్ యాక్టివిటీ, రెస్పాండింగ్ టు ఎమర్జెన్సీ సర్వీసెస్, డయల్ 100, డయల్ 112, దెన్ చెకింగ్ ఆఫ్ హిస్టరీ షీటర్స్, తర్వాత రెగ్యులర్ బీట్ పెట్రోలింగ్, ఆల్ దీస్ థింగ్స్. యాక్చువల్ ఫీల్డ్ డ్యూటీ ఇంక్రీజ్ చేస్తున్నాము. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మెయిన్లీ అవర్ టార్గెట్ ఇస్ ఉమెన్ సిటిజన్స్. ఉమెన్ పోలీస్ పర్సన్లు ఉంటే ఉమెన్ సిటిజన్స్ ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటారు టు టాక్ విత్ దెమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎమర్జెన్సీ. మహిళలు సెన్సిటివ్ అంటుంటారు, కానీ వారిలో దాగి ఉన్న ధైర్య సాహసాలను బయటకు తీస్తున్నారు అధికారులు. సాధారణ శిక్షణలా కాకుండా ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా సాగుతోందని అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని విషయాలను వివరిస్తూ వారిలో మోటివేషన్ కలిగిస్తున్నారు అధికారులు. మనకు ధర్నాలు జరిగినప్పుడు వాళ్ళని ఏ విధంగా లిఫ్ట్ చేయాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. అది మనకు అదే కాకుండా ఇండోర్ క్లాసెస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సాటర్డే 22nd రోజు మీకు టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉమెన్ మెన్ అనేది ఏమి తేడా లేకుండా పనిచేయాలనే ఉద్దేశం కొద్దీ మీకు కాన్ఫిడెంట్ డెవలప్ చేయడానికి కొరకు ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనే ప్రోగ్రామ్ ని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ని చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకొని వెళ్తారని చెప్పి ఆశిస్తూ, మహిళా పోలీసుల్లోనూ కనిపించని సామర్థ్యాలను బయటకు తెచ్చి ప్రజా రక్షణకు వినియోగించడమే దీని ముఖ్య ఉద్దేశం. తమను తాము రక్షించుకుంటూ ప్రజలను రక్షించగలను అన్న నమ్మకం కలిగించడమే ఈ కరాటే శిక్షణ ఉద్దేశంగా ట్రైనర్లు చెప్తున్నారు. కరాటే, అన్ఆర్మ్డ్ కంబాట్, హ్యాండ్ హోల్డింగ్ టెక్నిక్స్ నుంచి మగ అధికారులకు సరిపడే స్ట్రాంగ్ కౌంటర్స్ వరకు ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణతో
మహిళా పోలీసులకు సరికొత్త బలాన్నిస్తోంది. నేను ఉమెన్ పోలీస్ స్టేషన్లో చేయడం జరుగుతుంది. కరీంనగర్ సిపి గారు షీ లీడ్స్ అనే ప్రోగ్రామ్ని 3 days ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి కోసమని కరాటే క్లాసెస్ నేర్పిస్తున్నారు. దీని ద్వారా మాకు ఏదైనా బయట ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు మాకేదైనా సమస్య ఎదురైనప్పుడు మాకు మేము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పేసి కరాటే అనేది పెట్టడం జరిగింది. అంతేకాకుండా మాకు ఈ థియరీ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బ్లూ కోర్స్ చేస్తున్నాము, షీ టీమ్స్ చేస్తున్నాము, ఐడి పార్టీ చేస్తున్నారు, తర్వాత రైటర్స్ డ్యూటీ, కోర్టు డ్యూటీ, ప్రతి దగ్గర కూడా ఉమెన్ అనేది ప్రజెంట్ ఉన్నది సార్. అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్, డ్యూటీల నిర్వహణలో పాటించాల్సిన టెక్నిక్స్ తో పాటు మానసిక ఒత్తిడిని జయించే కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా చేపట్టారు. ఈ శిక్షణ అనంతరం తాము మగ పోలీసులకు ధీటుగా విధులు నిర్వహిస్తామన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫ్గా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలని దాని గురించి నేర్పిస్తున్నారు. కరాటే ఒకటి చెప్తున్నారు, ఇంకోటి వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఒకటి. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళని మనం అదుపులోకి తీసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఏ విధంగా సమాజంలో జరిగే వాటి గురించి అయినా దేని గురించి అయినా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి నేర్పుతున్నారు. ఈసీ కూడా మా సార్ కమిషనర్ సార్ ఓపెన్ చేయించారు, అందరికీ బైక్స్ వచ్చినాయి. కండక్ట్ చేస్తున్నాం మేము కూడా సైబర్ అవేర్నెస్. ఫస్ట్ థింగ్ సైబర్ అవేర్నెస్. అందరూ ఈజీ మనీ అని చెప్పేసి తొందరగా లింకులు ఓపెన్ చేసి డబ్బులు సంపాదించాలని ఆశలో ఉన్నారు. అలా చేయకండి అని డైలీ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. షీ లీడ్స్ శిక్షణ ద్వారా ట్రైన్ అయిన మహిళా పోలీసులు సర్వీస్ కు సిద్ధమవుతున్నారు. తమను తాము స్ట్రాంగ్ చేసుకుంటూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు లేడీ ఖాకీలు. హంగు ఆర్భాటాలతో ప్రారంభిస్తున్న షాపింగ్ మాల్స్ ఎన్నో రోజులు ఉండటం లేదు. అదిరిపోయే ఆఫర్లతో మొదలైన షాపులు తర్వాత బిజినెస్ లేక ఢీలా పడిపోతున్నాయి. ఖమ్మంలో ఇలా పదుల సంఖ్యలో మాల్స్ మూతపడ్డాయి. అటు చిన్న షాపులు కూడా చాలానే షట్టర్స్ క్లోజ్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం నగరం చాలా ఫాస్ట్గా విస్తరించింది. దీనికి తోడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఖమ్మంకు వలస వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఆంధ్ర ప్రాంతానికి దగ్గరగా ఉండడం కూడా కలిసొచ్చింది. ఒకానొక టైంలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కు మించి జరిగింది. చాలా వేగంగా పట్టణీకరణ జరగడంతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఖమ్మంలో వెలిశాయి. బస్టాండ్ నుంచి మొదలు పెడితే రోటరీ నగర్ వరకు ఎన్నో బ్రాండెడ్ కంపెనీలు తమ అవుట్లెట్స్ ను తెరిచాయి. ఒకప్పుడు ఖమ్మంలో షాపింగ్ అంటే గుర్తుకొచ్చేది కమాన్ బజార్, కస్బా బజార్, గాంధీ చౌక్ లాంటి ప్రాంతాలు. ఇక్కడ వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలు ఉండేవి. కొన్నేళ్ల క్రితం నుంచి ఖమ్మంకు భారీ మాల్స్ రావడం మొదలుపెట్టాయి. అయితే కమాన్ బజార్ లాంటి ప్రాంతాల్లో వెడల్పు రోడ్లు లేకపోవడం, పార్కింగ్ కు అవకాశం లేకపోవడంతో మాల్స్ అన్ని వైరా రోడ్లో తెరిచారు. కొత్తగా వచ్చిన బ్రాండెడ్ మాల్స్ అన్ని వైరా రోడ్డుకే పరిమితమయ్యాయి. ఖమ్మంలో మాల్స్ కల్చర్ పెరగడంతో ఆల్రెడీ ఉన్న షాపుల యజమానులు వైరా రోడ్లో కోట్ల పెట్టుబడితో మాల్స్ ఓపెన్ చేశారు. ప్రారంభంలో అదిరిపోయే ఆఫర్లతో బిజినెస్ నడిచినా రాను గిరాకీ పడిపోయింది. అద్దెలు, ఖర్చులు రాబట్టుకోవడానికి రేట్లు పెంచడంతో అవి కాస్త మధ్యతరగతి జనానికి అందుబాటులో లేకుండా పోయాయి. దీనికి తోడు ఆన్లైన్ షాపింగ్ కూడా పెరగడంతో పబ్లిక్ మాల్స్ వైపుకు వెళ్లడం తగ్గించారు. ఖమ్మంలో విపరీతమైన షాపింగ్ మాల్స్ వచ్చాయి. ఖమ్మం కార్పొరేషన్ అయిన తర్వాత కూడా ఖమ్మంలో పాపులేషన్ ఉన్నది 4 లక్షలు, కానీ షాపింగ్ మాల్స్ సంఖ్య ఎక్కువైంది. దానివల్ల షాపింగ్స్ ఖమ్మంలో ఫుల్ బిజినెస్ ఉంటుందనే ఉద్దేశంతో పోటీపడి షాపింగ్ మాల్స్ పెడుతున్నారు. అదేవిధంగా పెట్టిన విధంగానే కొన్ని షాపింగ్ మాల్స్ తీసేయడం కూడా జరిగింది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ వ్యవస్థ పెరిగింది. ప్రతి దాన్ని ఇంట్లో కూర్చొని ఫోన్లో చూసుకొని ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా మాకు క్లాతులు కానీ మిగతా రంగంలో కానీ అన్నిట్లో బిజినెస్ చాలా వరకు తగ్గింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ లో క్రెడిట్, డెబిట్ కార్డుల ఆఫర్లకు ఆకర్షితులైన ప్రజలు ఆన్లైన్ షాపింగ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టా బిజినెస్ పెరగడం కూడా షాపుల్లో బిజినెస్ తగ్గడానికి కారణమైంది. ఖమ్మంలో రోడ్లన్నీ చిన్నవిగా ఉండడం, పార్కింగ్ స్థలం లేకపోవడం సమస్యగా మారింది. దాంతో కస్టమర్లు షాపింగ్ కు వెళ్లడం తగ్గించారు. ఆన్లైన్ అయితే టైం కూడా కలిసొస్తుందనే ఆలోచన కస్టమర్స్ది. విలువైన ఏరియా కావడంతో అద్దెలు లక్షల్లో ఉంటున్నాయి. అందులో పనిచేసే వర్కర్స్ కి భారీగా జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. షాప్ ఎస్టాబ్లిష్మెంట్ కి అయిన ఖర్చుతో కలుపుకొని పెట్టిన షాప్ మినిమం
30 నుంచి 40 లక్షల వరకు సేల్ జరగాలి. కానీ ఇక్కడ కనీసం 10 లక్షల సేల్ జరిగే పరిస్థితి లేదు. దీంతో షాపు నిర్వహణ భారమై షాపులు ఎత్తివేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం పబ్లిసిటీకి కావాల్సిన అవగాహన లేకుండా మాల్స్ ఓపెన్ చేయడంలో వాళ్ళు పెట్టిన కొత్తల్లో వరకు న్యూలీ షాప్ అని చెప్పి కస్టమర్ ఎంటర్ అవుతారు. 1 సంవత్సరం పాటు బిజినెస్ జరుగుతుంది. ఆ తర్వాత కాలంలో వాళ్ళు మాల్స్ మెయింటెనెన్స్లో నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి, అద్దెలు పెరిగిపోయి, స్టాఫ్ మెయింటెనెన్స్ పెరిగిపోయి, ఇతర ఖర్చులు పెరిగిపోయి వాళ్ళకి భారంగా మారిపోతుంది. ఖమ్మంలో ఇప్పటికే అనేక షాపులు మూతపడ్డాయి. కొంతమంది భారీగా అప్పులు చేసి ఐపీ పెట్టి షాపులను మూసేశారు. కొన్ని షాపులు వ్యాపారం నడవక క్లోజ్ అవుతున్నాయి. పోటీతో ఒకదాని వెంట మరొక షాప్ పెట్టి 2 షాపులు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఏదైనా పెద్ద శుభకార్యాలుంటే ఖమ్మం పబ్లిక్ విజయవాడ లేదంటే హైదరాబాద్ లో షాపింగ్ చేస్తున్నారు. ఇది కూడా ఖమ్మం మాల్స్ బిజినెస్ తగ్గడానికి కారణం. షాపింగ్ మాల్ నడుస్తుందా లేదా అని ఆలోచన లేకుండా రావటం, ఇక్కడికి వచ్చి ఒకళ్ళు ఆఫర్ పెట్టారని ఇంకొకరు ఆఫర్లు పెట్టడం, ఈ ఆఫర్లు పెట్టడం కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా ఆఫర్లు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అది ఎన్ని రోజులు నడుస్తుంది? ఒక 2 డేస్ 3 డేస్ లేదా 12 నెలల ముందు నడుస్తుంది. మిగతా టైంలో కంటిన్యూటీ క్వాలిటీ లేకపోతే పబ్లిక్ రిటర్న్ రాకపోవడం వల్ల నష్టపోవటం, రెంట్ మెయింటెనెన్స్, స్టాఫ్ మెయింటెనెన్స్ ఇదంతా బర్డెన్ పెరగటం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళకి రన్నింగ్లో లాంగ్ రన్నింగ్లో బిజినెస్ పడిపోతుంది. దానివల్ల కొన్ని సంస్థలు కూడా షాపింగ్ మాల్స్ కూడా తీసేయడం జరిగింది. ఇటీవల బ్రాండెడ్ మాల్స్ తో పాటు లోకల్ మాల్స్, చిన్న షాపులు 10ల సంఖ్యలో మూతపడ్డాయి. కోట్లలో పెట్టుబడి పెట్టినా బిజినెస్ నడవడం లేదంటున్నారు వ్యాపారులు. తప్పనిసరి పరిస్థితుల్లోనే షాపులు ఎత్తేయాల్సి వస్తోందంటున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ టాప్లో నిలిచింది. 6వ జాతీయ జల అవార్డులో దక్షిణ జోన్ కింద 3 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణ ఆ 3ంటిని కైవసం చేసుకుంది. ఆ జిల్లాల కలెక్టర్లు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 6వ జాతీయ జల అవార్డులలో తెలంగాణకు అవార్డుల పంట పండింది. దక్షిణ జోన్ కింద 3 జిల్లాలను ఎంపిక చేయగా తెలంగాణ ఆ 3ంటిని కైవసం చేసుకోగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా, నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ జె శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఒక్కో జిల్లాకు 2 కోట్ల చొప్పున మొత్తం 6 కోట్ల నగదు బహుమతి అందింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జల్ సంచయ్ జల్ భాగీదారీ అవార్డును కలెక్టర్ రాజర్షిషా అందుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన అతనిని అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. భూగర్భ జలాలు పెంచినందుకు 2 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించింది కేంద్రం. సౌత్ జోన్లో ఆదిలాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దీంతో జిల్లాకు జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా కృషి చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజర్షిషా దంపతులు ఆడిపాడి సందడి చేశారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0లో భాగంగా 72,262 నీటి సంరక్షణ పనులు పూర్తి చేసింది వరంగల్ జిల్లా యంత్రాంగం. నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారులోని అటవీ భూమిలో మీటర్ లోతు వరకు కందకాలు తవ్వారు. వీటిలో నిల్వ ఉన్న నీటి ద్వారా భూగర్భ జలమట్టం పెరిగి అక్కడి వాతావరణం పచ్చగా ఉండేలా చేస్తోంది. దీంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన కేటగిరీ బి విభాగంలో జిల్లా ₹1,00,00,000 బహుమతి గెలుచుకుంది. అవార్డును ₹1,00,00,000 నగదు బహుమతిని ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద అందుకున్నారు. ఈ డబ్బును మళ్లీ ఈ పనులకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా ఖ్యాతి పెరగడానికి కృషి చేసిన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదను జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు అభినందించారు. 79,218 వర్క్స్ మనం కంప్లీట్ చేసాము.
ఈ వర్క్స్లో పర్కోలేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, తర్వాత సోక్ పిట్స్, ఇట్లాంటి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఎంటైర్ రూరల్ ఏరియా మొత్తంలో మనము వీటిని 1 సంవత్సర కాలంలో క్యాచ్ ద రెయిన్ అనే కాన్సెప్ట్లో మనం ఈ ఎంటైర్ నీటిని ఒడిసి పట్టుకునే విధంగా మన భూగర్భ జలాలను ఇంక్రీజ్ చేసే విధంగా మనం ఈ స్కీమ్ని చేయడంతో కంట్రీలోనే 8th స్పాట్ రావడంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ నుంచి 1 crore అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. జల సంరక్షణ కోసం చేపట్టిన ఈ పనుల్లో విజయవంతం చేసినందుకు మహబూబ్ నగర్ జిల్లాను జాతీయ అవార్డు వరించింది. జిల్లాలో చేపట్టిన నీటి యాజమాన్య పద్ధతులను గ్రామీణ అభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు జల్ సంచయ్, జన్ భాగీదారీ పోర్టల్లో నమోదు చేసింది. పాలమూరు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల సమిష్టి కృషి ఫలితంగా జిల్లాకు జలశక్తి జాతీయ పురస్కారం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ విజయేంద్ర బోయి, డిఆర్డీఓ నరసింహులతో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జలశక్తి జల్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నీటి సంరక్షణ పనులను చేపట్టడంలో ఈ సంవత్సరానికి గాను మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి మరియు కేఆర్ పాటిల్ గారు గౌరవ మంత్రివర్యులు ద్వారా గౌరవ కలెక్టర్ గారు అలాగే నేను సౌత్ జోన్లో 3వ స్థానంలో ఉన్నందుకు ఒక అవార్డును పొందడం జరిగింది. తెలంగాణ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేస్తోంది జిల్లా యంత్రాంగం. అభివృద్ధిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోందని చెబుతున్నారు కలెక్టర్లు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఏ సతీష్ కు కూడా అవార్డు దక్కింది. ప్లాస్టిక్ చెక్ పెట్టేలా స్టీల్ ప్లేట్లతో సామాజిక మార్పు తెస్తున్నారు 2 టీచర్లు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పనిచేసే ఈ టీచర్లిద్దరూ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు చాలా మందిలో ప్లాస్టిక్ వాడొద్దన్న స్ఫూర్తిని నింపుతుంది. ఇంతకు ఆ టీచర్లు చేసిన పనేంటి? స్టీల్ ప్లేట్లతో వారు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఏంటో తెలుసుకుందాం. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్న ఈ కాలంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. నదులు, నేల, గాలి ఇలా ప్రతిదీ ప్లాస్టిక్ కారణంగా కలుషితమవుతోంది. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలనే నమ్మకంతో ముందుకు వచ్చారు 2 టీచర్లు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నాగరాజు, నర్సయ్య అనే 2 టీచర్లు గత కొన్నేళ్లుగా తమ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి స్కూల్కి లేదా బయట ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాస్, స్టీల్ వాటర్ బాటిల్ తీసుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలోనైనా, పండగలు, పార్టీలకైనా, బంధువుల ఫంక్షన్లకైనా ఎక్కడికి వెళ్లినా వారు తమ వెంట తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లలోనే తింటూ తమ గ్లాసులు, బాటిల్స్ లోనే నీటిని తాగుతున్నారు. మొదట వీరిని చూసి కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు నవ్వుకున్నారు. ఎవరేమనుకున్నా తాము అనుకున్న విధానంలో స్టీల్ పాత్రలనే వాడకం కంటిన్యూ చేశారు టీచర్లు. లంచ్లో వీటిని ఉపయోగించుకోవడంలో ముఖ్య ఉద్దేశం నా వంతుగా పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగానే చేస్తున్నాను. నన్ను చూసి చాలామంది ఉపాధ్యాయులు అనుసరించారు. వాళ్ళు కూడా పర్యావరణం రక్షించడంలో ముందుకు వచ్చారు. తర్వాత స్టూడెంట్స్ కూడా చాలామంది మమ్మల్ని గమనించి వాళ్ళు కూడా అనుసరించడానికి ముందుకు వస్తున్నారు. పాఠశాలలో పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా మేము చేస్తున్నటువంటి ఈ చిన్న కృత్యం మాకు సంతృప్తినిస్తుంది. మొదట్లో వీరి తంతు చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు వాళ్లను మెచ్చుకుంటున్నారు. వీళ్లను చూసి తోటి టీచర్లు, విద్యార్థులు కూడా స్టీల్ వాడకం ప్రారంభించారు. ఇళ్లలోనూ ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు పేరెంట్స్ కు నచ్చజెప్తున్నట్లు తెలిపారు స్టూడెంట్స్. పర్యావరణ రక్షణ గురించి చాలా బాగా వివరించారు. మేము ఇంటి నుంచి స్టీల్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటాం, ఇక్కడ స్టీల్ ప్లేట్లలో అన్నం తింటాం. మేము ప్లాస్టిక్ ప్లేట్లను వాడకుండా స్టీల్ ప్లేట్లలోనే అన్నం తింటాము, స్టీల్ గ్లాసులలోనే వాటర్ తాగుతాము. ఇంటి నుంచి కూడా స్టీల్ బాటిళ్లలోనే వాటర్ తెచ్చుకుంటాము. మా సార్లు మాకు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు చెప్పడం వల్ల మేము స్టీల్నే వాడతాము. నాగరాజు, నర్సయ్య మాత్రం పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను పిల్లలకు బోధించడమే కాదు, ముందు వాళ్లే ఆచరించి చూపించారు. పాఠశాలలో పర్యావరణ దినోత్సవం, హరితహారం వంటి పాఠ్యాంశాలను బోధించడంతో పాటు మనం ఎలా ఆచరించాలో చేసి చూపటం ద్వారా పిల్లల హృదయాల్లో చెరగని ముద్ర వేయవచ్చునని భావించారు. అనుకున్నట్లుగానే ఫలితాన్ని చూడగలుగుతున్నామంటున్నారు టీచర్లు. ఏ విధంగా ఆలోచించినా కానీ చక్కటి ఆరోగ్యం అవన్నీ అవసరం కనుక
పరిరక్షణ దృష్ట్యా అట్లాగే ఆరోగ్యం దృష్ట్యా మనము ఈ యొక్క స్టీల్ ప్లేట్ని క్యారీ చేసి వాడడం చాలా మంచిది. దాని ద్వారా స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం, లేదంటే కూడా అనారోగ్యం పాలవుతాం. క్యాన్సర్కు హేతు అవుతుంది కనుక మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి మన ఇంట్లో బయట అంతటా కూడాను ప్లాస్టిక్ని పారదోలి దాని స్థానం లోపల ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి మిగతా లోహ సంబంధితమైన పదార్థాలు కానీ దానికి సంబంధించిన ప్లేట్లు కానీ వాడతారని ఆశిస్తున్నాను. తాము ఆచరించడం, విద్యార్థులకు బోధించడమే కాదు, ప్రజల్లోనూ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు వీరు తమ గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ ఫ్రీ డేస్ పేరుతో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలతో ప్లాస్టిక్ రహిత పర్యటనలు చేయిస్తున్నారు. గ్రామస్తులకు పర్యావరణ సదస్సులు నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో పిల్లల్లో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరం కూడా స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు వాడుతూ జ్యూట్ బ్యాగులు కూడా అలవాటు చేసుకుంటూ పిల్లల్లో కూడా ఈ అలవాటును పెంపొందించడానికి వారు కూడా స్కూల్కు స్టీల్ ప్లేటు, గ్లాస్ తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే వారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, ప్రక్కింటి వారు కానీ అందరిలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మంచి మమేకమై వారు కూడా ఆచరిస్తూ పక్కింటి వారు కూడా ఆచరించేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే పట్టుదల ఉండాలి. అప్పుడే సమాజంలో మార్పులు తీసుకురాగలమని ఈ ఇద్దరు టీచర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇబ్రహీంపట్నం వంటి చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని మనము కోరుకుందాం. పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ టీచర్లిద్దరిని అందరూ అభినందిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. వానరాల మొక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి, పంట పొలాలపైకి కోతులు వస్తూ ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజలు. గతంలో కోతులు వెంటబడడంతో 2 పిల్లల చెరువులో పడి చనిపోయిన ఘటన కలకలం రేపింది. తాజాగా వానరాలు ఇళ్లపై పడుతూ ఉండటంతో జనం భయపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల గుంపు రైతుల కష్టాలను మరింత పెంచుతోంది. పంట వేసినప్పటి నుంచి చేతికొచ్చే వరకు పంటలపై కోతులు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంపులుగా పొలాలపై దాడి చేస్తున్న ఈ కోతులు ధాన్యం కుప్పలను చెల్లాచెదురు చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ డివిజన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో కోతుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రైతులు కోతులు రాకుండా కాపలా కాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, మక్లూర్, జక్రాన్పల్లి, నవీపేట, నందిపేట, బాల్కొండ, వేల్పూర్, కమ్మర్పల్లి, ముప్కాల్, మెండోరా, ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి మండలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, వర్ని, మోస్రా, బిక్కనూరు, రామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి మండలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ధాన్యం కుప్పలు చెల్లాచెదురు చేస్తున్న ఈ కోతులు గుంపులు గుంపులుగా తిరిగే కోతులతో ధాన్యం కుప్పల దగ్గర కాపలా కాయాలంటేనే భయపడుతున్నారు రైతులు. ఇక్కడ ఏదున్నదో చాలా కోతుల బెడద ఉన్నది. దాంతో పాటు ఇక్కడ 5-6 మంది కరిచినాయి. కోతులు చాలా విపరీతంగా కరిచి మొత్తము హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. వాళ్ళు కూడా దాదాపు లేదన్నా కానీ ఒక 25-30 వేల వరకు ఇంజక్షన్లు ఏంటి, మిగతా హాస్పిటల్ ఛార్జ్ చేసింది ఏంటి, అవి మొత్తం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఓన్గా. దయచేసి ఏదున్నదో కోతుల బెడదను తగ్గి ఇవి తీసుకుపోయి ఎక్కడైనా అడవులలో కానీ ఎక్కడైనా కానీ వదిలి పెట్టాలని ఇక్కడ మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారులను కోరుచున్నాము. అటవీ ప్రాంతంలో కోతులకు ఆహారం దొరకక రోడ్లపైకి వస్తున్నాయి, పంట పొలాల మీద పడుతున్నాయి. దీంతో రైతులు అవస్థలు పడుతున్నామంటున్నారు. మరోవైపు ఇండ్లలోకి కోతులు గుంపులు గుంపులుగా వచ్చి ఆహార పదార్థాలు, రేషన్ సామాగ్రి ఎత్తుకెళ్తున్నాయి. ఇంటి బయట, డాబాలపైన ఆరబోసిన ధాన్యం పనికి రాకుండా చేస్తున్నాయి. కోతులను బెదిరించేందుకు ప్రయత్నిస్తే దాడులు చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏమనగా మా ఊర్లో కోతులు బాధ బాగున్నది. మా ఊర్లో బాగా మంది కోతులు గడిచినాయి, బాగా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల దీనికి పై అధికారులు ఎవరైనా మండల అధికారులైనా, డిస్టిక్ అధికారులైనా దీని మీద చర్యంగా తీసుకోవాలని కోరుతున్నాము. దయచేసి కోతుల బెడద నుంచి మమ్మల్ని కాపాడాలని. మరి ఇప్పటి వరకు దాదాపు ఒక 8-10 మంది కోతులు గడిచినాయి. కావున వాళ్ళు బాగా ఖర్చు పట్టి బాగా ఇబ్బందులు పడుతుర్రు. దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం.
పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అని తేడా లేకుండా కోతులు సంచరిస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో వాహనదారులు భయపడుతున్నారు. ఇక స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి వచ్చే క్రమంలో విద్యార్థులపై దాడులు చేస్తున్నాయి. కోతుల కట్టడికి అటవీ శాఖ తీసుకునే చర్యలు నామమాత్రంగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లరేకపాళ్లులతో ఆ ఊరంతా నిండిపోయింది. అత్తమామలే అమ్మనాన్నలు అయ్యారు. బావుమర్ది మరదల్లే తమ్ముడు చెల్లెళ్లుగా తోడుంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆ ఊరు పేరే అల్లుళ్ళ గ్రామం అయింది. రోజు ఊళ్ళో కొత్త పెళ్లి కొడుకు వచ్చిన సందడి ఉంటుంది. సరదా సందడితో ఆ ఊరు మారుమోగుతుంది. ఇల్లరకపు అల్లుళ్లతో నిండిన ఊరు ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. ఆ విశేషాలంటూ తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయి గూడాన్ని ఆనుకొని ఉన్న ఈ మోడల్ కాలనీలో దాదాపు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్ని పేద మధ్యతరగతి కుటుంబాలే. వ్యవసాయం, ఇతర రంగాల్లో కూలీ పనులతో పాటు పలు రకాల చేతి వృత్తులు చేసుకునేవారు అధికంగా ఉన్నారు. 2002లో ఇక్కడ పేదల కోసం ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. 2007లో ఆ స్థలాల్లో పక్కా ఇళ్లను మంజూరు చేసింది. ఆ కాలనీకి మోడల్ కాలనీ అని పిలవడం మొదలుపెట్టారు. 10-15 ఇళ్లతో మొదలైన జీవితాలు ప్రస్తుతం 150 కుటుంబాలు ఇక్కడకు చేరాయి. పేరాయిగూడెంలో దళితులు అధికంగా నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివసించే అమ్మాయిలను చుట్టుపక్కల పలు గ్రామాలకు చెందిన అబ్బాయిలు వివాహం చేసుకున్నారు. అశ్వారావుపేట మండల కేంద్రంతో పాటుగా ఆంధ్ర ప్రాంతానికి పక్కనే ఆనుకొని ఉండటంతో వ్యాపారం అధికంగా సాగేది. దీంతో అశ్వారావుపేటకు వస్తే ఏదో పని చేసుకుని బతుకొచ్చుననే ఉద్దేశంతో చాలామంది అల్లుళ్ళు వాళ్ళ అత్తింటి వారి సహకారంతో పేరాయిగూడెంకు వలస వచ్చారు. మోడల్ కాలనీలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఈ కాలనీలో ఉన్న దాదాపు 150 కుటుంబాల్లో 100కు పైగా కుటుంబాల్లో పేరాయిగూడెం ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళ కుటుంబాలే ఉండటం విశేషం. మిగతా 50 కుటుంబాలలోనూ ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఉన్నారు. నేను వచ్చి 2006లో ఇక్కడికి వచ్చి ఎంటర్ అయ్యాను సార్. ఇక్కడికి నేను వచ్చిన కాడ నుంచి ఇక బయట పనులు చేసుకోవటం, కూలీ నేను చేసుకొని పొట్ట పోసుకొని బతుకుతున్నాను సార్. మా అత్తగారండి పెళ్లి చేసుకున్న తర్వాత జనాపురంలో ఏం పని లేక సార్ నేను మా యావన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి పొట్ట పోసుకోవటానికి, ఇక్కడ బతకటానికి పనులు ఉంటాయంటే ఇక్కడికి వచ్చాను. మోడల్ కాలనీలో స్థిరపడిన అల్లుళ్ళ కుటుంబాలన్నీ చిన్నవే. వ్యవసాయ కూలీలు, కరెంటు పని, పెయింటర్లు, ట్రాక్టర్లు, ఆటోల డ్రైవర్లు, రోజువారీ కూలీలు, తాపి పనివారు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, వీధుల్లో తిరుగుతూ సామాగ్రిని విక్రయిస్తూ జీవనం సాగించేవారే అధికంగా ఉన్నారు. కొందరేమో అత్తింటి నుంచి వచ్చిన అరెకరం, ఎకరం పొలం కౌలుకిచ్చుకొని ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన అబ్బాయిలు పేరాయిగూడెం అమ్మాయిలను వివాహం చేసుకొని ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏ పనైనా ఇక్కడే ఉండి చేసుకోవడం వారికి అలవాటుగా మారింది. ఉపాధి కోసం మొదలైన వలస నేడు అదే పరంపరగా కొనసాగుతోంది. ఒక పొరుగురు ఇచ్చిన ఆడపిల్లలు అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసినప్పుడు అయితే అక్కడ మా కాలనీలో ఇలా ఒక ఆడపిల్ల వచ్చి ఉండేవాడికి ఇంకొక ఆడపిల్ల అలా అందరూ వచ్చేసి ఉండేటికి ఆ మోడల్ కాలనీ అంటే అల్లుళ్ళ వాళ్ళందరూ ఇక్కడికి ఈ ఊరు వచ్చి జీవనోపాధి ప్రకారం ఆ ఎంట ఏమీ బ్రతకలేక ఇక్కడికి వచ్చి ఉంటూ ఆ కాలనీలో ఉండి మోడల్ కాలనీ, అల్లుళ్ళ కాలనీ అని పేరు పెట్టారు. అల్లుళ్ళు ఈ ఊరు వచ్చి బ్రతకటానికి వచ్చారు కనుక వాళ్ళని అల్లుళ్ళ కాలనీ అని పెట్టారు. ముందు మా నుంచి మా భర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ పని దొరికిద్దని కష్టపడి బతుకుతున్నాం. వచ్చి దాదాపు 25 సంవత్సరాల పైన అవుతుంది. ఇక అందరూ కలిసిమెలిసి ఉంటాం. అల్లుళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, మాతో వచ్చిన వాళ్ళు కానీ, మేము కానీ అందరం కలిసిమెలిసి ఉంటాం. పూజ చేసుకుంటే తెచ్చుకొని సంతోషంగా ఉంటాం. అందరూ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అల్లుళ్లే అయినా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు. వాటర్ ట్యాంక్, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలే స్థానిక ఎమ్మెల్యేను కలిసి సీసీ రహదారుల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేయించుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు కావడంతో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఒకే ఊరికి పిల్లను ఇచ్చినా కూడా ఇల్లరికమే ఇవ్వడం ఈ గ్రామ ప్రత్యేకత. ఇల్లరికపు అల్లుళ్ల ఊరిగా ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది. అయితే ఇక్కడ ఇది మోడల్ కాలనీ అంటారు. తర్వాత ప్రతి ఊరు నుంచి కొంతమంది అల్లుళ్ళు అనేది రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అక్కడ ఊళ్ళో పనులు లేక ఇక్కడ అనేక రకమైన పనులు చేసుకుంటా
ఇక్కడ కొంతకాలం నుంచి కాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ మంచి వరుసత్తు అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది, బాగా ఉంటున్నారు. ఇక ప్రతి పనికి వెళ్ళుకుంటాం, మంచి చక్కగా ఉంటుంది వీళ్ళకి ఇక్కడ. అయితే ఇక్కడ కాలనీ అనేది అల్లుళ్ళు కాలనీ అని ముద్దుగా పిలుచుకుంటుంటాము. అయితే ఫస్ట్ అయితే మోడల్ కాలనీ అనేవాళ్ళు. అయితే ఇక్కడ వసతులు అన్నీ ఉండటం వల్ల అనేక రకాలుగా ఉపయోగాలు బాగానే ఉన్నాయి. చక్కగా ప్రశాంతంగా జీవిస్తున్నారు, ఇక్కడ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అయిన వాళ్ళు అందరూ ఒకే దగ్గర ఉంటూ కలిసిమెలిసి ఉంటున్నారు గ్రామస్తులు. అత్త వాళ్ళనే అమ్మా నాన్నలుగా చూసుకుంటున్నామంటున్నారు ఇల్లరికం వచ్చిన అల్లుళ్ళు. గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన 29వ రోజు పాదముద్యపాలయం నుండి మమంగల్ చేరుకుంది. స్వాములకు శీలావాణి, స్వప్న, స్వాతి భిక్షను ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఈ రోజు రాత్రి కరూరులో బస చేయనున్నారు. నెత్తి మీద ఇరుముడి, గుండె నిండాల జడి, అడుగడుగున నోట స్వామి శరణఘోష శరణఘోష. ఇల్లు తల్లిదండ్రులొదిలి, భార్య పిల్లల బంధమొదిలి, కానల్లో కాలి నడక సాగే యాత్ర సాగే యాత్ర. అయ్యప్ప స్వామి భక్త బృందం గురుస్వాముల వెంట యాత్ర. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర. మునుపెన్నడు చూడనిది దివ్య యాత్ర. వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర. స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో, స్వామియే అయ్యప్పో. ప్రతిసారి మనకు ఈ అయ్యప్ప స్వామి వాళ్ళు ఇక్కడ మనకు సేవ చేసుకొని ఫంక్షన్ హాల్ మన అందరికి విడిది కోసం ఇస్తారు స్వామి. ఈసారి కూడా చాలా వాళ్ళకి ఇచ్చే ఇంతమందికి ఎలా తట్టుకుంటారో అని అర్థం కాక మాకు అన్ని రకాలుగా సేవలు చేసి అల్పారము మరియు నీళ్లు అందరికీ అయ్యప్పలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని పాదయాత్ర వచ్చే స్వాములకి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు స్వామి. ఆ సహాయానికి మేము ఎంతో కృతజ్ఞతతో. ఇవి బులెటిన్ అప్డేట్స్.